నమస్తే. నేను మీ సిఎస్ సింధు. CN12 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కనుక చూసుకుంటే మన ఛానల్లో ఫ్యూచర్లో యువకులు ఏ విధంగా ఎదగాలి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో యువకులు చాలామంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఈరోజు అంశాలు మన ఛానల్లో ఈరోజు మాట్లాడుకుందామండి. మీరు కనుక నా CN12 న్యూస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు కనుక చూసుకుంటే ప్రస్తుతం యువకులు చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక స్థాయికి ఎదగలేకపోతున్నారు. దానికి గల కారణాలు మన మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళ పరిస్థితులు కానివ్వండి, దానివల్ల ఎదగలేకపోతున్నారు. బట్ అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి చాలామంది యువకులు ఏం చేస్తారంటే ఒక స్టేజ్ అంటే ఒక ఎడ్యుకేషన్ కాగానే జాబ్ కొట్టాలి, డైరెక్ట్ మనం జాబ్ చేయాలి, వేరేది ఇంకేది చేయలేము, మన వల్ల కాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఇదంతా తప్పండి. ఒక వ్యక్తి ఎదగాలంటే ఒక జాబ్ పైన డిపెండ్ కాకుండా సొంత ఓన్ బిజినెస్తో కూడా ఒక లైఫ్లో మంచి లీడ్ని ఎదగవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జాబ్ అని చూస్తే జాబ్ పైన చాలామంది బతకరు. ఒకరు జాబ్లో వీక్ ఉండొచ్చు, ఒకరు అదే మనిషి బిజినెస్లో సూపర్ టాలెంట్గా వర్క్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఉన్నటువంటి అవును కరెక్టేనా, మనం బిజినెస్ చేస్తాం, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలని చెప్పి అంటారు. చాలామంది ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలన్నా, ఇంకేదన్నా మనం అదర్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్నా చాలామంది ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం. ఒకటేంటంటే మనం అవకాశాలు మనకు దొరకవు, మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న అవకాశాన్ని మనం దాన్నే లైఫ్లో రాణించాలి. దాన్నే అంచెలుగా మనం పైకి ఎదిగేలా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింక్ ఏంటంటే యువకులు టైంపాస్. ఏం టైంపాస్ అంటే సాయంత్రం మార్నింగ్ తిన్నామా, మధ్యాహ్నం బయట ఇటు తిరిగామా, మళ్ళీ సాయంత్రం వచ్చి నైట్ టైంలో ఫ్రెండ్స్తో గడిపామా, అంతే. ఇక్కడ మనం బేస్ కాన్సెప్ట్ ఏంటంటే మన పేరెంట్స్ మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తే వాళ్ళని మనం సంతృప్తి పరచగలం, వాళ్ళకు మన ఫ్యూచరే వాళ్ళకి ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు నైట్ ఎర్లీ మార్నింగ్లో 3 o'clock లేదా 4 o'clock మీ పేరెంట్స్ నిద్రపోతుంటారు కదా, ఆ పేరెంట్స్ని ఒకసారి చూడండి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఫేసెస్ ఒకసారి చూడండి. వీళ్ళు మా కోసం ఇంత కష్టపడారు, మా కోసమే వీళ్ళు రే అనక పగలనక కష్టపడుతున్నారు పొలాలు వచ్చి, వీళ్ళకి మేము ఏం చేయాలి, వీళ్ళని మేము ఎలా సంతోషపెట్టాలి. వాళ్ళు మీకు ఆస్తులు అడగరు, ఏం అడగరు. మా పిల్లలు ఒక మంచి స్థాయిలో ఎదగాలి, ఎదిగి 10 మందికి ఉపయోగపడాలి, మమ్మల్ని మంచిగా చూసుకోకపోయినా పర్లేదు, వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలి అనే దానిపైనే ఏ తల్లిదండ్రులు అయినా సరే డిపెండ్ అవుతారు. బట్ ఇక్కడ మనం చేస్తుందంటే టైంపాస్. ఇప్పటికి కూడా చాలామంది చూస్తున్నా ఇంట్లో ఉన్నటువంటి ఏజ్ 25 years వచ్చిన వారికి 30 years వచ్చిన వారికి కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ పైన డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే సొంతంగా వాళ్ళు పని చేయకపోవడం, టైంపాస్గా సినిమాలకు తిరగడం. అదేవిధంగా సినిమా చూడడం తప్పులేదంటున్నారు, ఎప్పుడో ఒకసారి చూడండి. బట్ ఇక్కడ మీకు ఫైనాన్షియల్ మీ జేబులో మనీ ఉందా, అది అప్పు చేసి తీసుకొని పోయేంత చూడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడండి. కష్టపడినట్టు మీకు ఒక కేపబిలిటీ వస్తుంది, మీకు ఒక రైట్ థింగ్ సొంత నిర్ణయాలు తీసుకునే మీకు కూడా ఒక హక్కు వస్తుంది. ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డబ్బుతోనే అన్ని సంబంధాలు నడుస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీతో ఎవరైనా మాట్లాడాలంటే కూడా మీ స్థాయి వస్తున్నారు. అందరని అలా కాదు చెప్తున్నా, ప్రజలకైతే డబ్బు లేనిది ఏం పని జరగదు. అది మీ రిలేషన్స్లో అవ్వండి, మీ ఫ్యామిలీలో కానివ్వండి, ఇంకేదన్నా సరే. కాబట్టి ఇక్కడ మీరు సొంతం జాబ్ల గురించి ఆలోచించకుండా సొంతంగా మీకు ప్రిపేర్ అవ్వండి. మీ ఇంట మీ బ్యాక్ సపోర్ట్, మీ ఫ్యామిలీ సపోర్ట్, మీ అన్ననో లేకపోతే మీ తమ్ముడో ఎవరో సంథింగ్ సపోర్ట్ ఉందంటే మీరు చదవండి, మంచి జాబ్ కొట్టండి, మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయండి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్కో దానిపైన డిపెండ్ కాకుండా మీరు సొంతంగా మీరు కష్టపడండి, నలుగురికి వర్క్ని కనిపించండి, మీ సొంతం బిజినెస్ ప్లాన్, అది ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మీకున్నటువంటి ఫ్రెండ్స్లో సర్కిల్లో కానీ ఒక ఇన్వెస్ట్మెంట్కి మీకు నా వల్ల అవుతుంది అనే దానిపైన నా వల్ల అవుతుంది అనుకుంటేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అది కూడా మార్కెట్లో మీరు ఏ బిజినెస్ పెడితే సెట్ అవుతుంది, నాకు ఎటువంటి బిజినెస్ అయితే నేను చేయగలుగుతాను అనే పైన మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే
మీరు డిసైడ్ కాండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పనులు చేయడానికి చాలా నామూసి. ఏంటంటే మనం ఇక్కడ ఒక పని చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి నన్ను తక్కువ చూస్తాడేమో, ఆ వ్యక్తి దృష్టిలో నేను చిన్నగా అవుతానేమో అని చెప్పి ఆలోచించుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పని పైన ఫోకస్ చేయండి. ఇతరుల కోసం సొసైటీలో 10 మంది ఏదో అంటున్నారు, నేను చేయలేను, నాకు నామిష అవుతుంది, నాకు ఇదవుతుంది అని చెప్పి ఇవన్నీ అనుకోవడం బంధించుకోండి. ఎందుకంటే మీరు సక్సెస్ అవుతున్నప్పుడు 10 మంది 10 మాటలు అంటారు. వాళ్ళ మాటలు మీరు పట్టించుకుంటే మీరు ఎప్పటికీ జీవితంలో పైకి ఎదగలేరు. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా సరే మీ ఫోకస్ మొత్తం దానిపైన ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవండి, మీ టైం టేబుల్ పెట్టుకోండి. ఈరోజు నేను ఏం చేయాలి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నా టైం ఏంటి, నేను చేసే పనులేంటి, దానిపైనే మీరు ఫుల్ ఫోకస్గా వర్క్ చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ ఇప్పుడు ఆకపోయినా తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి వరిస్తుంది మిమ్మల్ని. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి మెయిన్ పాయింట్, చాలామంది పల్లెటూరులో చూసుకుంటుంటే కదా వాళ్ళు పిల్లలు, నాకు తెలిసినంత వరకు చాలామంది టైంపాస్. ఈ టైంపాస్ అనేది ఒక పెద్ద జబ్బు, క్యాన్సర్ ఎయిడ్స్ కంటే చాలా ప్రమాదం. దీన్ని మీరు ఎప్పుడు వదిలేస్తే అప్పుడు మీ జీవితం ఇంకో మలుపు తిరుగుతుంది. ఎవరో ఏదో అన్నారని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకో. కాబట్టి ఇక్కడ ఈరోజు మీరు ఒక సక్సెస్ కావాలంటే మీ అమ్మ నాన్న కోసం, మీకోసం, మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలో ప్లాన్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఫ్యూచర్ గురించి మీరు డిసైడ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక బాధ్యత ఏర్పడుతుంది. మీకు ఒక ప్లాన్, ఒక గోల్, నేను ఒక బిజినెస్ పెట్టాలి, ఆ బిజినెస్ మీద మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా ఇంకో సొంతం మా అమ్మ నాన్నకు మంచిగా వాళ్ళు కోరుకున్నటువంటి లైఫ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇలా మీరు ప్లాన్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఏర్పరచుకోవాలి. అప్పుడే మీ పైన మీకు పూర్తి బాధ్యత వస్తుంది. మీరు మంచి లెవెల్లో ఉంటే, మీరు 10 డబ్బులు సంపాదిస్తే, ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అమ్మాయిని ఇవ్వాలంటే కూడా అరే అబ్బాయి మంచిగా బతుకుతుండు తనంతకు తాను అని చెప్పి మీరు ఖచ్చితంగా వాళ్ళకు దృష్టిలో మీరు ఒక మంచి పర్సన్ అవుతారన్నమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది పొరపాట్లు చేసేది ఏంటంటే అప్పు చేసైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బర్త్డే వచ్చింది, ఆ బర్త్డేలో నీ దగ్గర డబ్బులు ఉంటాయి, పేరెంట్స్ నుంచి తీసుకుంటారు డబ్బులు. ఆ పేరెంట్స్ నుండి తీసుకున్న తర్వాత బర్త్డే చేస్తారు. ఆ రోజు 5,000 సంథింగ్ 10,000 ఎంతనో అయిపోతుంది. కానీ ఆ డబ్బులు, అదే మీ డబ్బులతోని ఇంట్లో మీరు కష్టపడిన తర్వాత మీకు సొంతంగా డబ్బులు వచ్చింది కాబట్టి మీకు రైట్ ఉంది. అంతేగాని మీరు పేరెంట్స్ నుంచి వాడు అలిగి వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో, ఇప్పటికీ మిమ్మల్ని చూస్తున్నారు, చదువు వాళ్ళు ఏం తింటున్నారు ఏందో ఒకసారి అది ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మెయిన్ యూత్కి చెప్పేది ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి. మీ లైఫ్కి సంబంధించిన మ్యాటర్ పైన ఇక ఫోకస్ పెట్టండి. ఇక్కడ మీ లైఫ్ స్టైల్ అనేది మీ కుటుంబం యొక్క భవిష్యత్తును మొత్తం చేంజ్ చేస్తుంది. ఇక్కడ మీ పేరెంట్స్ నీ వల్లనే డిపెండ్ అయ్యి బ్రతకాలి ఫ్యూచర్లో, అది మర్చిపోకండి. అండ్ మీరు ఈ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక తీసుకున్నట్టయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక డిజైర్ బర్నింగ్, ఒక ఫైర్ అనేది ఉంటుంది. ఆ ఫైర్ మీలో బర్నింగ్ అవుతుంటే ఆటోమేటిక్ కింద, ఇప్పుడు మనకు అంతరిక్షంలో రాకెట్ పంపిస్తారు, కింద ఫైర్ మంట ఉంటుంది కదా, ఎంత స్పీడ్గా వెళ్ళేది. మీ దగ్గర కూడా ఫైర్ అనేది ఉండాలి. ఆ ఫైర్ ఉంటేనే మీరు రాకెట్ లాగా దూసుకెళ్తారు. అప్పుడే మీకు విజయాలు అనేటివి మీ దగ్గరకు వస్తాయి. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. అవకాశం వస్తుందని చెప్పి ఎదురు రాదు. ఏదున్నా సరే మీ చేతుల్లోనే ఉంది, మీ మాటల్లోనే ఉంది, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్లో ఉంది. డిసిప్లిన్గా ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడండి, వర్క్ని క్రియేట్ చేసుకోండి. అంతేగాని ఒకరిపైన డిపెండ్ కాకండి. కాబట్టి మీకు మరీ చెప్తున్నా, మరిన్ని వీడియోల కోసం మన CN12 న్యూస్ ఛానల్లో ప్రతి సండే రోజు ఇటువంటి టాపిక్స్ పైన వీడియోస్ చేస్తాను. మీరు నాకు మంచి సపోర్ట్ చేయండి, మంచి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా మరిన్ని సంబంధించినటువంటి మీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన మంచి మాటలతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.